చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లోనే ది మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ పాపులర్ టీమ్. ది గ్రేట్ మహేంద్ర సింగ్ ధోని ఆధ్వర్యంలో ఏకంగా 5 సార్లు ట్రోఫీ సాధించిన టీం. ఇంత సక్సెస్ఫుల్ టీం ఈ రోజు డీలా పడిపోయింది. కప్పు పక్కన పెట్టండి, ఒక మ్యాచ్ ని వాళ్ళ సొంతం చేసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఇంతవరకు జరిగిన 6 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచారు. అండ్ ఇప్పుడు వీళ్ళకున్న 8 మ్యాచ్ల్లో 7 గెలిచి కంబ్యాక్ చేయగలరా? అండ్ ఎందుకు సిఎస్కే టీం ఈ సంవత్సరం ఫెయిల్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా చూసుకుంటే సిఎస్కే దగ్గర ఎక్కువ పవర్ హిట్టర్స్ లేరు. మిడిల్ ఆర్డర్ లో దూబే తప్ప ఇంకా మిగతా వాళ్ళంతా టైమింగ్ నమ్ముకునే బ్యాట్స్మెన్. అఫ్ కోర్స్ ధోని కూడా ఒక పవర్ హిటరే, కానీ డ్యూ టు సమ్ రీజన్స్ లాస్ట్ ఓవర్స్ లో మాత్రమే తన షాట్స్ ఆడుతున్నాడు. సో ఈ రోజు ఐపీఎల్ లో ఇవాల్వ్ అవుతున్న స్పీడ్ కి అండ్ ఎక్కువగా ఆడుతున్న ఈ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ పైన టీమ్ లో పవర్ హిటర్స్ లేకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ సిఎస్కే కి మెయిన్ అడ్వాంటేజ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్. చెన్నై చెపక్ అనేది సిఎస్కే కి ఒక కంచుకోట లాంటిది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ వల్లే వాళ్ళు ప్లే ఆఫ్ వెళ్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఆ కంచుకోట బద్దలవుతుంది. వాళ్ళ డికేడ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తూ ఆర్సీబీ, డీసీ లాంటి టీమ్స్ చెపాక్కి వచ్చి చెన్నైని డామినేట్ చేస్తున్నాయి. చెపాక్కి వచ్చి చెన్నైని డామినేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దీనికి అవతల టీం కి ఎంత క్రెడిట్ ఇచ్చినా కానీ సిఎస్కే ఓడిపోవడానికి మాత్రం వాళ్ళ ఇంటెంటే కారణం. అవును, గేమ్ ని లాస్ట్ వరకు డీప్ గా తీసుకెళ్లి అప్పుడు ఫినిష్ చేద్దామనే వాళ్ళ ఇంటెంటే ఈ రోజు వాళ్ళ కొంప ముంచుతుంది. దీనివల్ల పవర్ ప్లే లో వాళ్ళు రిస్క్ ఫ్రీ క్రికెట్ ఆడదామని ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నారు. T20 ఫార్మాట్ లో రిస్క్ లేనిదే రివార్డ్ లేదు. ఈ సంవత్సరం పవర్ ప్లే లో లోయెస్ట్ రన్ రేట్ మెయింటైన్ చేస్తున్న టీం సిఎస్కేనే. వాళ్ళు ఎంత రిస్క్ లేకుండా ఆడదాం అనుకున్నా కానీ వికెట్స్ అయితే పడుతూనే ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే ఎర్లీగా ఓపెనర్స్ అవుట్ అవుతున్నారో ఇంకా నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కూడా చేతులు ఎత్తేస్తున్నారు. అండ్ సిఎస్కే ఫెయిల్యూర్స్ కి ఇంకో రీజన్ వాళ్ళ ఓపెనింగ్ పేర్. ఇప్పుడంటే రుతురాజ్ గైక్వాడ్ రూల్ అవుట్ అయ్యాడు అనుకోండి, కానీ తను ఉన్నప్పుడు కూడా ఆల్రెడీ సక్సెస్ అయిన ఓపెనింగ్ జోడి కాన్వే మరియు గైక్వాడ్ ని పెట్టుకొని కూడా సిఎస్కే టీం ఏవేవో ఎక్స్పీరియన్స్ చేసింది. కొన్నిసార్లు రచిన్ మరియు రాహుల్ త్రిపాఠిని ట్రై చేశారు, ఇప్పుడేమో మళ్ళీ కాన్వేని తీసుకొచ్చారు. అండ్ ముఖ్యంగా గైక్వాడ్ ఎంత మంచి ఓపెనర్ మనందరికీ తెలుసు, కానీ తను చూస్తే 1 డౌన్ లో వచ్చేవాడు. అండ్ నెంబర్ 3 పొజిషన్ లో కూడా తను వరుసగా ఫెయిల్ అయ్యాడు. టు బి ఫ్రాంక్, సిఎస్కే కి గైక్వాడ్ ఒక ఆయువు పట్టు అంటాడు. బిగ్ చేసెస్ లో తను ఆడితేనే సిఎస్కే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడేమో తను కూడా రూల్ అవుట్ అవడం సిఎస్కే కి తీరని లోటు. అండ్ సిఎస్కే ని వెంటాడుతున్న ఇంకో విషయం 175+ టార్గెట్. ఎస్, సిఎస్కే టీం 175+ టార్గెట్ ని చేసి 6 ఏళ్ళు అవుతుంది. సో టాస్ గెలిచి అపోనెంట్ టీం ఒక 180 to 190 స్కోర్ చేస్తే చాలు అనుకుంటున్నారు. కానీ నిన్న కేకేఆర్ కి అగెనిస్ట్ గా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా 103 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. ఇది సిఎస్కే కి చెపాక్ లో అతి పెద్ద లాస్. మునుపెన్నడూ లేనట్టుగా సిఎస్కే టీం ఏకంగా 17 మంది ప్లేయర్స్ ని ప్లేయింగ్ 11 ట్రై చేశారు. శామ్ కర్న్ ని ట్రై చేశారు, మళ్ళీ తన ప్లేస్ లో జేమీ ఓవర్టన్ అన్నారు, మళ్ళీ విజయ్ శంకర్ అన్నారు, ఫస్ట్ త్రిపాఠి అన్నారు, మళ్ళీ ఇప్పుడు కాన్వే అంటున్నారు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చేంజెస్ చేశారులేండి. కానీ ఇది ఏది కూడా సిఎస్కే కి వర్కౌట్ అవ్వలేదు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే పవర్ ప్లే లో ఖలీల్ అహ్మద్ కి అస్సలు మంచి సపోర్ట్ లేదు. ఖలీల్ ఎంత మంచిగా బౌలింగ్ చేసి వికెట్స్ తీసుకున్నా కానీ నెక్స్ట్ ఓవర్స్ లో ఈజీగా రన్స్ వెళ్ళిపోతున్నాయి. ఇక ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న జడేజా మరియు అశ్విన్ కూడా కన్సిస్టెంట్ గా రాణించలేకపోతున్నారు. వేరస్ నూర్ అహ్మద్ మాత్రం చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ కన్సిస్టెంట్ గా వికెట్స్ తీస్తూనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ పర్పుల్ క్యాప్ రేస్ లో బోత్ ఖలీల్ అహ్మద్ అండ్ నూర్ అహ్మద్ ఇద్దరు కూడా టాప్ లో ఉన్నారు. మిగతా బౌలర్స్ కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ అందిస్తే సిఎస్కే బౌలింగ్ అసలు తిరిగే ఉండదు. ఎందుకంటే ఇనిషియల్ ఓవర్స్ లో 10 రన్స్ కి వెళ్తున్నా కానీ డెత్ ఓవర్స్ లో మాత్రం ఎక్సలెంట్ గా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఇంకొక బౌలర్ ఎవరైనా స్టెప్ అప్ అవ్వాలి. ఇక సిఎస్కే కి ఇయర్ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగే. మిగతా టీమ్స్ లా కాకుండా సిఎస్కే వాళ్ళు యంగ్స్టర్స్ కంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ని ఎక్కువగా నమ్ముతారు. సో దీనికి తగినట్టే వీళ్ళు ఆక్షన్ లో రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ కూడా అశ్విన్ లాంటి వాళ్ళని తీసుకున్నారు. నా ఉద్దేశం ప్రకారం ఈ జనరేషన్ బౌలర్ ఆడే ఫియర్లెస్ క్రికెట్ కి ఈ ఎక్స్పీరియన్స్ తల వంచుతుంది. ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అస్సలు భయం ఉండదు. ధైర్యంగా ప్రతి బాల్ ని అటాక్ చేయాలనుకుంటారు. కానీ ఈ జనరేషన్ గోల్డ్ ప్లేయర్స్ అంతా కాస్త రిస్క్ ఫ్రీ క్రికెట్ ని ఇష్టపడతారు. ఒక ఓవర్ లో రిక్వైర్డ్ రన్ రేట్ కి రీచ్ అయితే కాస్త డిఫెన్సివ్ మైండ్ లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి ఫార్ములాస్ ఈ స్టేజ్ ఆఫ్ క్రికెట్ లో సరిపోవని నా అభిప్రాయం. సిఎస్కే బ్యాట్స్మెన్ కూడా ఆల్మోస్ట్ ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. మిడిల్ ఆర్డర్ లో దూబేని మినహాయిస్తే ఇక ఓపెనింగ్ టు లోవర్ ఆర్డర్ అంతా కూడా క్లాస్ ప్లేయర్సే. అంటే కాస్త టైం తీసుకొని సెట్ అయ్యాక యాక్సిలరేట్ చేసే ప్లేయర్స్. ఇదంతా అర్థం కావాలంటే పంజాబ్ కి అగెనిస్ట్ గా జరిగిన మ్యాచ్ లో ప్రియాన్స్ ఆర్య సిఎస్కే మీద విధ్వంసం చేశాడు. ఒక పక్క టపా టపా అని వికెట్స్ పడుతున్నా కానీ ఎక్కడ కూడా బ్యాక్ డౌన్ అవ్వకుండా కేవలం 39 బాల్స్ ఉన్న సెంచరీ కొట్టాడు. అండ్ చేజింగ్ లో సిఎస్కే కి మంచి స్టార్టే వచ్చింది. పవర్ ప్లే లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 59 రన్స్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ది ఓపెనర్ అయిన కాన్వే కూడా లాస్ట్ వరకు ఉన్నాడు. అయినా కానీ సిఎస్కే ఈ మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ నుంచి కూడా రన్స్ వచ్చాయి, కానీ కేవలం ఆ స్ట్రైక్ రేట్ వల్లే సిఎస్కే ఓడిపోయింది. అలా కాకుండా పవర్ ప్లే లో వికెట్ పడినా కానీ ఒక 72-75 రన్స్ కొట్టింటే ఈ మ్యాచ్ సిఎస్కే గెలిచేదేమో. దీని కారణంగానే సిఎస్కే టీం 175+ టార్గెట్స్ ని చేస్ చేయలేకపోతుంది. నిజం చెప్పాలంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన చెపాకి తగిన ప్లేయర్స్ మాత్రమే సిఎస్కే టీమ్ లో ఉన్నారు. కానీ హోమ్ మ్యాచెస్ కూడా ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ప్లేయింగ్ 11 అనేది బ్యాక్ ఫైర్ అవుతుంది. అదే హోమ్ మ్యాచెస్ లో మంచిగా పర్ఫామ్ చేసి గెలుస్తూ ఉంటే వేరేలా ఉండేదేమో. ఇక సిఎస్కే కి ప్లే ఆఫ్ ఛాన్సెస్ లేవా అంటే చాలా కష్టమనే చెప్పాలి. వాళ్ళకున్న 8 మ్యాచ్ల్లో 7 గెలవాలి. ఇప్పుడున్న ఫామ్ చూస్తుంటే ఇది కాస్త కష్టంగానే అనిపిస్తుంది. కానీ యు నెవర్ నో.
సో ఇక్కడ నుంచైనా సిఎస్కే టీం యంగ్స్టర్స్ ని నమ్మి ఏమైనా ఛాన్స్ ఇస్తుందంటారా, లేకపోతే సేమ్ అదే స్క్వాడ్ తో వెళ్తారా? ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యాచ్లు గెలవాలంటే అది వీళ్ళ చేతిలోనే ఉంది. ఇక ఫ్యాన్స్ కూడా కేవలం ధోని బ్యాటింగ్ కి వచ్చి ఒక 6 ఒక 4 కొడితే చాలు అనుకోకండి. టాప్ ఆర్డర్ నుంచి రన్స్ రావాలి. 1-2 మ్యాచ్ల్లో ఓడిపోయినా కానీ ధోని బ్యాటింగ్ చూసామని సంతోషపడచ్చు. కానీ ప్రతి మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు, ధోనిని చూస్తే చాలు అనుకుంటే ఇక మీ ఇష్టం. ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. సిఎస్కే కంబ్యాక్ చేసి ప్లే ఆఫ్ కి రాగలదంటారా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సీ యూ గైస్ వెరీ సూన్.